మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి జ్ఞానం, వివేకం, నీతి, యథార్థత, మంచి నడవడిక. అవి ఎప్పుడైతే మన పిల్లలకు మనం నేర్పిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు కడుపు నిండా తిండి పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా అని స్కూల్కి పంపించేసి బస్తాలు పుస్తకాలు కొనేసి ఆ బస్తాలు మీద పడేసి వాళ్ళ మోసుకుని వస్తుంటారు. హోంవర్క్ రాశాడా లేదా చూస్తారు, తర్వాత మళ్ళీ కడుపు నిండా పెట్టేసి పడుకోబెట్టేస్తారు. వీళ్ళు అనుకుంటున్నారు మా పిల్లాడిని మంచి స్కూల్లో వేసేసాం కాబట్టి, అక్కడ మంచి సబ్జెక్టులు నేర్పించేస్తున్నారు కాబట్టి ఇంకా మా వాడికి డోకా లేదు. కేవలం వాడు సూత్రాలు, లెక్కలు, కొటేషన్స్, ఈక్వేషన్స్ నేర్చేసుకుంటే అయిపోలా. విజ్ఞత స్కూల్లో నేర్పించరు, వివేకం స్కూల్లో నేర్పించరు, నీతి స్కూల్లో నేర్పించరు, యథార్థత స్కూల్లో నేర్పించరు, భక్తి స్కూల్లో నేర్పించరు. స్కూలులో చెప్పని విద్య బ్రతుకు విద్య. అది నువ్వు చెప్పాలి, దైవ గ్రంథంలో నుండి నేర్పించాలి.